సో ఈసారి మళ్ళీ మేము పర్ఫామ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది సార్ 1 year టెన్యూర్ మీద? డెఫినెట్లీ బాగుందండి. అంటే ఇట్స్ సో పాజిటివ్. జనం చెప్పుకుంటూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఆశించింది రాకుంటే ఒకరోజు మమ్మల్ని తిడుతూ ఉంటారు, వచ్చిన తర్వాత మెచ్చుకుంటారు. కానీ ఓవరాల్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మేము కానీ అందరం కానీ చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్నాం అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం పరంగా గత ప్రభుత్వం చేసిన ఆర్థికపరమైన క్రమశిక్షణ లేకుండా చేసిన పనులన్నింటినీ కూడా సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు అని ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు కూడా టైం ఇస్తారు. దే నో, ప్రాక్టికల్లీ దే నో, వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలుసు. మనం ఎన్ని దూరమైన మాటలు మాట్లాడినా ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు తప్పు మాట్లాడుతున్నారు అని తెలుసుకునే చాలా విఘ్నులు మా ప్రజలందరూ కూడా, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎట్లా ఉందనుకుంటున్నారు? ఆయన క్యాబినెట్లో ఉన్నారు, పీసీసీ చీఫ్గా ఆయన ఆధ్వర్యంలో నడిచారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు మేమందరం కూడా నడుస్తాం. ఆ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్ష నేతగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినప్పుడు అందరం కూడా కలిసి పనిచేయాలని, ఆ నాయకుడికి అన్ని తీర్ల సహకారం అందియాలని ఆలోచన చేసి అందరం కూడా సహకరించి ముందుకెళ్తా ఉన్నాం. ఒక మంచి నాయకుడిగా, అంటే ఏదో చేయాలి ప్రజలకు, ఒక తపనతో ఉన్న వ్యక్తి అతను. మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమంతో పాటు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన ప్రధానమైన పట్టణాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, విశ్వనగరాల్లో ఒక ప్రధానమైన నగరంగా ఎదుకోవాలని ఒక లక్ష్యం ఉంది వారికి. ఆ లక్ష్య సాధనలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్రమేణా మేము పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యతతో పోతా ఉన్నాం. డెఫినెట్లీ ఒక బలమైన నాయకుడిగా, ఒక లక్ష్యం ఉన్న నాయకుడిగా, మాకు ఈ మధ్యలో 1.5 year నుంచి చాలా దగ్గరగా పనిచేస్తున్న తరుణంలో వారిని దగ్గరగా చూస్తూ ఉన్నాం. ఆ లక్షణాలు కనబడతాయి.